హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీ, దోశలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వాసనకే నోరూరిపోతుంది. అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా 5-6 వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి. 4 పచ్చిమిర్చిని కడిగేసి పెట్టుకోండి. ఒక కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, 7-8 ఎండుమిర్చి వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోండి. శుభ్రంగా వీటిని ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలానే వంకాయ ముక్కలు కూడా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, వంకాయలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకోండి. కావాలంటే కొత్తిమీర చివర్లో అయినా వేసుకోవచ్చు, కానీ ఇందులో వేగితే చాలా బాగుంటుంది. అలానే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం వేసుకున్న టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇలా మూత పెట్టేసి మళ్ళా మగ్గించుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి. ఇలా ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసేసి తగినంత ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీలో వేసుకున్నా కూడా రోట్లో నూరుకున్నట్టు రావాలంటే గనక పల్స్ మోడ్లో 2 సార్లు ఇలా తిప్పుకుంటే మనకి కచ్చాపచ్చాగా మెదుగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం రోట్లో నూరుకున్న పచ్చళ్ళలానే ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకునేనండి. తిరగమాత మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే పోపు కూడా వేసేసుకున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇందులోకి వేసేసుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.